హలో ఎవ్రీవన్, ఇవాళ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే ఒక ఈస్ట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి దాంట్లో Nginx ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే మనం చూడబోతున్నాం. సో ఈ అమెజాన్ అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. నేనైతే ఒక ఉబుంటూ ఈస్ట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి దాంట్లో అయితే Nginx ఇన్స్టాల్ చేస్తాను ఈ వీడియోలో. సో సింపుల్గా నేమ్ వచ్చేసి నేను Nginx సర్వర్ అని చెప్పేసి నేమ్ ఇస్తాను. ఓకే, ఇమేజ్ వచ్చేసి ఉబుంటూ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి కీపేర్ ఆల్రెడీ ఒక కీపేర్ కానీ మీకు ఆల్రెడీ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అదర్వైజ్ ఇక్కడ క్లిక్ ఆన్ న్యూ కీపేర్. నేను ఒక న్యూ కీపేర్ క్రియేట్ చేస్తున్నాను. Nginx అని చెప్పేసి నేమ్ ఇస్తున్నాను. క్రియేట్ న్యూ పేర్. కీపేర్కి అయితే మిగతావన్నీ యాజ్ ఇట్ ఈస్ అన్ని డిఫాల్ట్గా ఉంచేస్తున్నాను. సో క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, ఇన్స్టెన్స్ అయితే లాంచ్ అయిపోయింది Nginx సర్వర్. ఓకే, దీన్ని కనెక్ట్ అవ్వాలంటే కనెక్ట్ క్లిక్ చేసేసి ఫస్ట్ ఆఫ్ అయితే ఈసీ ఇన్స్టెన్స్ కనెక్ట్ ఉంది కదా, ఇది క్లిక్ చేసినామంటే డైరెక్ట్గా ఇక్కడ క్రోమ్లోనే మనకి నెక్స్ట్ ఒక ట్యాబ్ ఓపెన్ చేసి దాంతో కనెక్ట్ అయిపోతుంది ఆ ఇన్స్టెన్స్తో. ఓకే, Nginx ఇన్స్టాల్ చేయడానికి ఫస్ట్ వచ్చేసి దీన్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. sudo apt update. నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా నేను Nginx ఇన్స్టాల్ చేయడానికి దానికి వచ్చేసి ప్యాకేజ్ నేమ్ వచ్చేసి sudo apt install Nginx. ఓకే, Nginx అయితే ఇన్స్టాల్ అయిపోయింది. sudo చెక్ చేద్దాం అది రన్నింగ్లో ఉందా లేదని చెప్పేసి. సర్వీస్ Nginx స్టేటస్ ఇట్ ఈస్ రన్నింగ్. సో Nginx అయితే ఇన్స్టాల్ అయిపోయింది మనకి. దీన్ని మనం ఎలా వెరిఫై చేసుకోవచ్చు అంటే మనం క్రోమ్ నుంచి దీనికి కనెక్ట్ అవ్వచ్చు. ఇక జస్ట్ Nginx సర్వర్కి వెళ్ళాం కదా, ఇక్కడ వచ్చేసి పబ్లిక్ ఐపీ కాపీ చేయండి. పబ్లిక్ ఐపీ కాపీ చేసుకొని మనం ఇక్కడ ఇది క్రోమ్లో కానీ ఇక్కడ ట్యాబ్లోకి వెళ్ళేసి ఇక్కడ కానీ మన ప్లే స్టేషన్లో అయితే బై డిఫాల్ట్ ఇది పోర్ట్ 80 తీసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇది ఇప్పుడు మనకు ఇక్కడ ఏమవుతుంది, దిస్ సైడ్ క్యాన్ బి రీచ్డ్ అని వస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ పోర్ట్ 80కి అయితే అలో ఇవ్వలేదు దీనికి. 1 minute, కంటిన్యూ టు సైట్. ఓకే, దిస్ సైట్ కెనాట్ బి రీచ్. సో సింపుల్గా నేను ఇక్కడికి వెళ్ళేసి ఏం చేస్తానంటే ఈ ఇన్స్టెన్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ఈ ఇన్స్టెన్స్లోకి వెళ్ళేసి ఈ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసి సెక్యూరిటీకి వెళ్ళేసి ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్స్ ఉన్నాయి కదా, దీనైతే మాడిఫై చేస్తాను మనకి పోర్ట్ 80లోకి ట్రాఫిక్ అలో చేసేటట్లు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఎస్ఎస్ వచ్చింది. సో క్లిక్ ఆన్ యాడ్ రూల్ కస్టమ్ టీసీపీకి. ఇక్కడ వచ్చేసి మనకు కావాల్సింది ఏది ఎలా చేయాలి, హెచ్టిటిపి బై డిఫాల్ట్ పోర్ట్ ఇది 80 తీసుకుంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసేసి సేవ్ రూల్స్. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం రిఫ్రెష్ చేస్తే Nginx వెల్కమ్ టు Nginx అని చెప్పినేసి మనకి అయితే ఇక్కడ చూపించింది కదా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై.